మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారం గురించి తెలుసుకుందాం రండి. శ్రీ అన్నపూర్ణాదేవి భగవతి పార్వతీదేవి అవతారం. ఒకప్పుడు కైలాసంలో శివుడు, ఈ జగత్తు అంతా మాయ మాత్రమే, అన్నం అబద్ధం, భిక్ష మాత్రమే నిజం అని అన్నారు. ఆ మాట విని పార్వతీదేవి పరీక్ష చేయాలని సంకల్పించారు. ఆమె కైలాసం విడిచి వారాణసి, కాశీ లో అన్నపూర్ణాదేవిగా అవతరించి అన్నపానాలు పంచడం ప్రారంభించారు. ఆ సమయంలో లోకంలో అన్నధాన్యం అంతరించి ఆకలి కష్టాలు పెరిగాయి. శివుడే కూడా అన్నం దొరకక భిక్షార్థిగా వారణాసి వచ్చి అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షపాత్రం చాచి నిలబడ్డారు. అప్పుడు దేవి అన్నం నింపి పెట్టగా శివుడు అంగీకరించి తిన్నాడు. అలా శివుడు కూడా అన్నమే పరబ్రహ్మం అని అంగీకరించారు. ఇదే అన్నపూర్ణాదేవి అవతార కథ. శ్రీ అన్నపూర్ణాదేవి ఇష్టమైనవి పూలు, జాజి, మల్లె, తులసి, బెల్లపువ్వు, చెర్రీ పువ్వు. ప్రసాదం అన్నపూర్ణమ్మకి అన్నధాన్యం అత్యంత ప్రియమైనది. సాధారణంగా చలివిందలు, పాయసం, వడలు, పొంగలి, పులిహోర, దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. చిరలు, గాజులు, పసుపు, కుంకుమ, కాజల్, బంగారు గాజులు, గాజులు, వంకీలు చాలా ఇష్టం. ఇంకా ఇష్టమైనవి దీపారాధన, అక్షతలు, పసుపు, కుంకుమ, శంఖనాదం. శ్రీ అన్నపూర్ణాదేవి మంత్రం. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే ఇంటిలో అన్నపానాలు ఎప్పటికీ తగ్గవు. శ్రీ అన్నపూర్ణాదేవి పూజ విధానం. దియా దీపం. ఉదయం ఇంటిని శుభ్రపరచి పసుపు, కుంకుమతో కొలువు సేద్దాం. అన్నపూర్ణాదేవి విగ్రహం లేదా ఫోటో ముందు దీపం వెలిగించాలి. జాజి, మల్లె పూలతో పూజ చేయాలి. పసుపు, కుంకుమ, అక్షతలతో అర్చన చేయాలి. నైవేద్యంగా అన్నం, పాయసం, దద్దోజనం, పులిహోర వంటివి సమర్పించాలి. చివరగా అన్నపూర్ణాదేవి మంత్రం జపం చేసి హారతి ఇచ్చాలి. అలా పూజ చేస్తే ఇంటిలో అన్నపానాలు ఎప్పటికీ తగ్గవు, సంపద, సుఖాలు పెరుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.